శంకరయ్యను ఆయన యాక్చువల్ ప్రభుత్వ ఉద్యోగి, మరి మీ పార్టీ ఓన్ చేసుకొని సమర్థిస్తుందా? లేకపోతే ఆయన చేసే ఏమన్నా రేపు వచ్చే కానీ ఏమన్నా దీన్ని ఛాలెంజ్ చేస్తేనో దానికి నైతికంగా మద్దతు ఇస్తారా? లేదంటే ఎమ్మెల్యే కంటెస్ట్ చేసే టికెట్ ఇస్తారా? మొదటిగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు 24/7 వీక్షకులకి అందరికి కూడా శుభ సాయంకాలం. ఒకటి దీంట్లో ఏమొస్తుందంటే, ఒకటి ప్రశ్నించే గొంతుక ఎక్కడ ఉంటే కూటమి ప్రభుత్వం దాన్ని నొక్కడమే వాళ్ళ పని. ఇంకా దీంట్లో ఏది లేదు. ప్రజలైనా, అధికారులైనా, వైసీపీ నాయకులైనా వీళ్ళను కక్ష సాధింపు చర్యలతో మనము ఎక్కడికి పోతున్నామనేది వాళ్ళకి అర్థం కావడం లే. లాస్ట్కు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లొచ్చిందంటే, ఒక అధికారి సీఎంకు నోటీస్ ఇచ్చాడంటే ప్రభుత్వం యొక్క అసమర్థత బాగా కనపడుతుంది. ఎక్కడా లేదు. ఇంకా లాస్ట్కు నాకు తెలిసి నేపాలో శ్రీలంక మాదిరో అయిపోతుంది మన రాష్ట్రం. దాంట్లో ఏ ఆశ్చర్యము లేదు. వీళ్ళు ఎన్ని కప్పిపుచ్చుకొని మాట్లాడినా, ఎన్ని మసిపూసి మారేడుకాయ చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒక శంకరయ్య గారు ఆయన చనిపోయేటప్పుడు అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? టీడీపీ ప్రభుత్వమే ఉంది. ఛార్జ్షీట్ అప్పుడే వేశారు, కేసు అప్పుడే పెట్టారు, జరిగిన కార్యక్రమాలంతా అన్నీ జరిగాయి. కానీ వాళ్ళు ఏదైతే వేధింపులు చేస్తున్నారో, అంటే ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా చెప్పు అని ఈ వేధింపులతోనే ఈ 5 ఏళ్ళు నడిచిపోయింది. మనం చూసాం. సునీత గారిని కూడా సిబిఐ ఛార్జ్షీట్ మరీ ఆమెతో వేయించి ఆమెకు ఏదో ప్రలోభ పెట్టి చేస్తున్నారు వీళ్ళు. అంత తప్ప ఏది లేదు. మేడం చెప్పారు, బకెట్లు రక్తం గడిగారంట. మేడం, మనిషి బాడీలో, మీరు అడ్వకేట్గా మీకు ఇవి తెలిసిండొచ్చు, ఏది మన కేసు యొక్క వివరాలు. మనిషి బాడీలో ఎంత రక్తం ఉంటుందో తెలుసా మీకు మనిషి బాడీలో ఎంత రక్తం ఉంటుందో తెలుసా? బకెట్లు రక్తం వేశారు అంటున్నారు. ఏమి ఎక్కడ అంత హాస్యాస్పదంగా ఉంది? నందిగామ సురేష్ ఒక ఎస్సీ లీడర్ని ఎంత చీపుగా మాట్లాడుతున్నారు మీరు. అంటే ఒక ఎస్సీ లీడర్ మాట్లాడే విధానం అది. మీరు ఒక నేరగాడు అంటారా మీరు? ఒక నేరగాడు అంటారా మీరు? ఎందుకు మేడం అంత చీపుగా? ఒక వ్యవస్థలో మీరు ఉండండి, మీరు మరీ చెప్పండి సమాధానం. ఒక వ్యవస్థలో ఒక అతన్ని మీ గత ప్రభుత్వంలో మీరున్నప్పుడు అతన్ని అరటి చెట్లు నరికి ఎంత వేధించారో అతనికి దేవునికే తెలుసు, అతనికి తెలుసు. అటువంటి వాణ్ణి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసి ఒక ఎంపీ చేసిన కార్యక్రమం మీ ప్రభుత్వంలో ఉందా? ఇది మీకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ అవుతుందా? కాదు, మీరు చేయలేరు. మీరు ఇటువంటి పనులు మీరు చేయలేరు. ఒక అట్టడుగు ఉన్నటువంటి ఎస్సీ క్యాండిడేట్ ను తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ సీట్ ఇచ్చి గెలిపిస్తే మీరు నేరగాడు అంటారా? ఆర్థిక నేరగాళ్లను పెట్టుకొని ప్రభుత్వం నడుపుతున్నది మీరు. సిగ్గు ఉండాలి కొంచెమన్నా. అది లేకుండా మేడం, అది లేకుండా ఒక ఎస్సీ క్యాండిడేట్ అంత చీపుగా మాట్లాడడం తప్పు. మీరు విత్డ్రా చేసుకోండి ఈ వర్డింగ్ విత్డ్రా చేసుకోకపోతే మీరు ఏ లా అయితే చదువుతున్నారో ఆ లాలోనూ మీరు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది మేడం. జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు శంకరయ్య గారు ఎంత వేధించింటే శంకరయ్య గారు ఈ పరిస్థితికి వచ్చారు అనేది గమనించాలి. ఈరోజు ఒక్క శంకరయ్య కాదు, రేపు ప్రజలు కానీ, వైసీపీలో నాయకులు కానీ, అధికారులు కానీ అందరూ ఇదే పరిస్థితే. మీకు ఇంకా దగ్గరలో టైం దగ్గరికి వచ్చింది. దాదాపు మీరు ఇట్లా వేధిస్తే ఎన్ని రోజులు వేధిస్తారు? ఇంకొక 3 ఏళ్ళు వేధిస్తారు. ఒకవేళ అదే జమిలీ వస్తే ఇంకొక సంవత్సరం వేధిస్తారు. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి? మీరేంటి? మీ మాటలేంటి? కొంచెం మాట్లాడేటప్పుడు కానీ మనము అందరినీ ఒక దృష్టిలో పెట్టుకొని ఉన్న సబ్జెక్టును ఉన్నట్టుగా మాట్లాడితే బాగుంటుంది. కానీ లేనది మీరు చెప్పినది చెయ్యకపోయి ప్రశ్నిస్తే అరెస్టులు, మీరు చెప్పినది చేయకపోయినా అడిగితే అరెస్టులు. మొన్న చూసాం వెంకటరెడ్డి గారిని ఎట్లా అరెస్ట్ చేశారు? టీవీలో డిబేట్లో ఏదన్నా నిజాలు మాట్లాడితే అరెస్టులు. ఎందుకు మీకు ఇంత భయము? ఉలుకెందుకు? ఉన్నది వినండి. సరే, ఓకే. శ్రీకాంత్ గారు మీరు చాలా ఆవేశంగా మాట్లాడారు. కానీ ప్రతిదానికి అందరి దగ్గర సమాధానం ఉన్నాయి. అనేక ఇది వింటున్నాము, ఇబ్బంది ఏం లేదు. ఎవరిని పడితే ఎవరిని వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఒక్క వెంకటరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో ఒకసారి వెనక్కి ఆలోచించుకోండి. 2 ఓకే, అది పక్కన పెడదాం. ఎస్సీ ఎస్టీ అట్లా ఏమి మతాలు కులాలు చూడమని చట్టం ఏం చెప్పలా. నేరం చేసినోడు నేరస్తుడే అవుతాడు.
మీరైనా నేనైనా, ఒక్క నిమిషం ఆగండి, మీరైనా నేనైనా, మీ క్యాస్ట్ ఏంటో నాకు తెలియదు, నా క్యాస్ట్ ఏంటో మీకు తెలియదు, ఓకేనా? ఓకే, అరెస్ట్ పోలీసులు చూసేది నువ్వు ఏ నేరం చేసావని చెప్పేసి చూస్తారు. వాడు కనుక రిపీటెడ్ అఫెండర్ అయితే కనుక షీట్ కూడా ఓపెన్ చేస్తారు, రౌడీ షీటు, ఓకేనా? కాబట్టి ప్రతిదానికి రూల్స్ ఉంటాయి. మీరు చాలా తెలివిగా మీ అధినాయకుడు అలవాటు చేసినట్టు ప్రతిదాన్ని క్యాస్ట్కి ముడిపెట్టకండి, ఓకేనా? ఇక్కడ ఎవరు భయపడరు. రెండో పాయింట్ ఇక్కడ మీరు అన్నారు కదా ఎస్సీ ఎస్టీలకి మీరు ఒక్కళ్ళు ఏదో పట్టం కడుతున్నట్టు. ప్రతి పార్టీలోనూ అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉంటారు, లేదంటే వాళ్ళు ప్రజలకు దూరం అయిపోతారు. ఇంకొకటి, ఒక్క నిమిషం మీరు పట్టం కట్టారు, నేరాలు ఏమైనా చేయకుండా ఆగారా? మొన్న మధ్య ఒకళ్ళని ఇంటికి తీసుకెళ్ళి కట్టేసి కొట్టలేదా నందిగం సురేష్ అతను ఎవరు, నా పేరు గుర్తులేదు. ఇంకొకటి మాధవ్, ఓకే, అప్పుడు ఏదో పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా ఛాలెంజ్ చేశాడని చెప్పేసి ఏకంగా ఎంపీ టికెట్ ఇచ్చారు. ఏంటి అతను పోలీస్ ఆఫీసరా? పోలీస్ అధికారుల చేతిలో ఉన్న ఒక నిందితుడిని వెళ్ళి కొట్టడానికి వెళ్తాడు విజయవాడ పక్కన. ఎవరు భారతిరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తని ఈ కూటమి గవర్నమెంట్ అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అడ్డుకుని అబ్డక్ట్ చేసి దాన్ని ఏమంటారు, అతను ఒక ఎంపీనా? అదే ఎంపీ దేశమంతా చూస్తుండగా ఏంటి మొత్తం బట్టలప్పి తీసుకుని తిరిగినాడు. మీరు ఇచ్చిన దానికి మీకు ఇచ్చిన సత్కారం అది. ఇవన్నీ మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎవరికి ఇస్తున్నారు టికెట్, మీరు కూడా ఆలోచించుకోండి. ఆలోచిస్తే మీకు చేసినటువంటి మీకే నష్టం చేశారు, వాళ్ళంతా మీ పార్టీకే నష్టం చేశారు. సో నో ప్రాబ్లం, మీరు కావాలంటే శంకరయ్యని నెత్తిన పెట్టుకోండి, ఎంపీ కాకపోతే ఉప ముఖ్యమంత్రిని చేసుకోండి, ఎవరేం కాదనరు. కాకపోతే పర్యవసానాలకి ఏంటి రెడీగా ఉండండి. రైట్ సార్ గఫూర్, మీరు కోయ ప్రవీణ్ గారు డిఐజీ గారు ఎలా అయితే కాకి చొక్కా వేసి పచ్చ చొక్కా వేసుకున్నారో మీరు కూడా అక్కడే కూర్చొని అదే విధంగా ప్రవర్తించినట్టు మాకుంది. వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడే మాటలంతా మీరు మాట్లాడితే ఎలా? వాళ్ళు మాట్లాడిందంటే అర్థం ఉంటుంది. మీరే ఎవరైనా మాట్లాడచ్చు. నేను టీడీపీ వాళ్ళు ఇలా మాట్లాడినా నేను టీడీపీ వాళ్ళు కూడా ఇలా కడుగుతా, మీరు అనుకుంటున్నారేమో. అట్లేముండదు, ఎవరైనా మాట్లాడచ్చు, వాళ్ళు మాట్లాడతారు. వినండి, ఇదే మాటలు గనక మీరు మాట్లాడిన మాటలు టీడీపీ వాళ్ళు మాట్లాడినా, కులాన్ని తీసుకొచ్చినా మతాన్ని తీసుకొచ్చినా నేర ప్రవృత్తి మీద నేను ఇలాగే మాట్లాడతా. కావాలంటే నా రికార్డు తీసుకొని చూసుకోండి వెనకెళ్ళి. రైట్ సురేష్ గారు, నేను ఏమంటున్నానంటే ఒక ఆయన ఎస్సీ అనే ఉద్దేశంతోనే కదా అతను నేరగాడు అంటున్నారు. ఏం నేరాలు ఉన్నాయి అతని మీద మోపిండే తెలుసా మీకు? అట్లేం లేదు. ఒక్క నిమిషం ఆగండి. సురేష్ గారు, నేరగాడు అన్నప్పుడు అతను ఆధారాలతో ఉండి లోపలికి ఉండింటే అది మీరు ఆ నేచరితను ఒప్పించి మాకు చూపిస్తే ఒప్పుకుంటాం. ఊరూరికే నేరగాడంటే ఎలా అవుతుంది? అభియోగాల మీద సబ్జెక్ట్ డివైడ్ అవుతుంది. ఓకే, అసలు సబ్జెక్ట్ అది కాదు. మీరు సబ్జెక్ట్ పక్కకు తీసుకెళ్లారు కాబట్టి ఇంటర్ఫీర్ అవ్వాల్సి వచ్చింది. మీరు లా చదివారు, మీకు తెలుసు. అభియోగాలు మోపి లోపలికి పోతే నేరగాళ్ళు కాదు. నేరం ప్రూఫ్ అయ్యి అది జరిగి దాని మీద శిక్ష పడితే మాత్రమే నేరగాళ్ళు. అటువంటి వాళ్ళని నేరగాళ్ళు అనడం సబబు కాదు నేను చెప్తున్నా. కేసులో ఉన్న వాళ్ళ మీద ఏమైనా పేర్లు ఉన్నాయా చెప్పండి. నేరం ప్రూఫ్ అంటే చెప్పండి. పేర్లు ఉన్నాయా చెప్పండి. అది కాదు సబ్జెక్ట్. శంకరయ్యకి పరిమితం అవుదాము. ఆయన ఏమి ఎస్సీ ఎస్టీ కాదు, శంకరరెడ్డి అంట ఈ రోజు తెలిసింది. కాబట్టి శంకరయ్య గారు కూడా 1,45,00,000 రూపాయలకు ఉండండి 1,45,00,000కు డెఫర్మేషన్ సూట్ కూడా వేస్తానని ఆయన నోటీసులో తెలియజేశారు. అంటే ఎంత వేధించింటే ఆ స్టేజ్ కు వస్తారు. అందుకని నేను చెబుతున్నది ప్రభుత్వము విధి విధానాలు మార్చుకోవాలి. రెడ్ బుక్ లో 176వ పేజీలో ఇది ఉన్నట్టుండి శంకరయ్య పేజీ 176 మొత్తము 266 పేజీలు ఉంటది. 176వ పేజీ శంకరయ్య పేజీ. ఓకే శంకరయ్య గారి పేజీ 166 అంట. 276 పేజీలు మొత్తం పేజీలు. మాకు తెలియదు సార్ మొత్తం. ఇంతకీ రెడ్ బుక్ లో పేజ్ నంబర్లు మొత్తం టోటల్ ఎంతో? టోటల్ 276 పేజీలు అంట సార్. మన విజయవాడ సెంటర్ లో అమ్మారు. ఓకే రైట్ 276 పేజీలు అంటది. ఓకే రైట్ సార్ రైట్. ఓకే టాపిక్ డైవర్ట్ అవుతుంది. మీరు అసలు ఈ టాపిక్ గురించి తక్కువ మాట్లాడారు, వేరే వాటి గురించి ఎక్కువ మాట్లాడారు, అందుకని ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చింది. సార్ గఫూర్ గారు.